Okay, right. Good afternoon, all of you. My name is Balakrishna. I take history classes for you. నేను హిస్టరీ క్లాసెస్ చెప్తాను మీకు. ఓకే, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఆర్ విచ్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, తెలంగాణ హిస్టరీ, ఆల్ దీస్ హిస్టరీస్ ఆర్ దే. సో టుడే వీ హ్యావ్ టు డిస్కస్ రిగార్డింగ్ దిస్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో ఏం టాపిక్స్ ఉన్నాయి గ్రూప్ 2 పర్పస్ మీద? బికాస్ ఇండియన్ హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద సేమ్ ఫర్ టిఎస్ అండ్ ఏపీ. ఇద్దరికి కూడా ఒకే సిలబస్ ఉంది. ఇండియన్ హిస్టరీ సిలబస్ అంతా ఒకటే ఉంటుంది. మరి యూ హ్యావ్ టు గో త్రూ వెల్. హిస్టరీ దట్ ఈస్ స్టాటిక్. ఏమైనా మారుతుందా అంటే పెద్దగా మారేదేం లేదు. ఇన్ డెప్త్గా చదివితే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫుల్ మార్క్స్. 100% యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫుల్ మార్క్స్. ఓకే, ఇక్కడ మరి రిగార్డింగ్ సిఎస్బి ఇన్స్టిట్యూట్ చూసినట్లయితే ఆల్ ఎఫిషియంట్ మాస్టర్స్ ఆర్ దేర్. వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎఫిషియంట్ మాస్టర్స్ ఆర్ దేర్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఎనీవేర్ ఇన్ ద సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్ వరకు ఎక్కడైనా ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చేస్తారు. అందువల్ల యూ కెన్ టేక్ రైట్ డెసిషన్ అండ్ యూ కెన్ జాయిన్ ఆల్సో. ఓకే, సో దేస్ మరి ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. మనకి జాబ్స్ అయితే హ్యావ్ సీన్ ద ఫోటోగ్రాఫ్స్. ఓకే, చాలా మందికి చాలా జాబ్స్ రావడం అనేది జరిగింది కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బోత్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ యూ పీపుల్. ఓకే, ఆస్పిరెంట్స్ మీ నుంచి కోఆపరేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ సైడ్ నుంచి ఉండాలి. ఇద్దరు ఉన్నట్లయితేనే 100% యు ఆర్ గోయింగ్ టు సెక్యూర్ జాబ్. ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, యువర్ ఎనర్జీ, యువర్ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైం అటెండింగ్ క్లాసెస్, ఫాలోయింగ్ రెగ్యులర్ క్లాసెస్. సో రైటింగ్ నోట్స్, రైటింగ్ టెస్ట్ ఎవ్రీ డే, ఎవరీ సండే, ఎవరీ సాటర్డే, లైక్ దట్. వీక్లీ వన్స్ కంపల్సరీ అయిపోయిన టాపిక్ల మీద ఒక రోజు సండే టెస్ట్ ఉంటుంది. అంటే ఒక 4 సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి అనుకో, ఆ 4 సబ్జెక్ట్స్ మీద టెస్ట్ ఉంటుంది. సండే రోజు టెస్ట్ ఉంటుంది. మార్నింగ్ అవర్స్ అంతా ఉంటుంది. రిమైనింగ్ అన్ని రోజులు క్లాసెస్ నడుస్తాయి. ఓకే, అట్లా ఉంటుంది. కమింగ్ టు హిస్టరీ మరి చూసినట్లయితే ఓకే, సో ఇండియన్ హిస్టరీ వీఆర్ కాలింగ్ దిస్ ఈజ్ ఇండియన్ హిస్టరియన్ బోత్ బైలింగ్వల్. ఓకే, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరు ఉన్నారనుకుంటాం. ఇద్దరు ఇద్దరు ఉన్నారు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. ఇండియన్ హిస్టరీలో మనకు వాట్ ఏరియాస్ ఆర్ దేర్ ఇన్ ద సెన్స్? వన్ ఈజ్ ఏన్షియంట్, వీ హ్యావ్ టు సీ this ancient India. We have to see it begins with Indus Valley civilization, Aryan civilization, Jainism and Buddhism, Shodasha Mahajanapadas. Okay, so there is Mauryan Empire, post-Mauryan Empire, Gupta's golden age, South India. ఇలా మనకి ఏన్షియంట్ ఇండియా అనేది దాట్స్ వన్ ఏరియా. ఏన్షియంట్ ఇండియా అనేది, ఏన్షియంట్ అనేది ఒక ఏరియా, మిడివల్ అనేది ఒక ఏరియా. ఓకే, సో దిస్ మిడివల్ అనేది మధ్యయుగ భారతదేశ చరిత్ర అని అన్నారు దీన్ని. ఇదేమో ప్రాచీన భారతదేశ చరిత్ర అని అన్నారు. ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇదేమో మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఇదేమో మోడర్న్ ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక అని చెప్పి సి అని అన్నాం. ఇది మనకున్నటువంటి సిలబస్. ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ఏరియాస్ ఇవి. ఈ ఏరియాస్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ 2లో? హౌ మెనీ క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ 2? ఈ గ్రూప్ 2కు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు? వెదర్ ఇట్ ఈస్ టిఎస్ ఆర్ ఏపీ. 25 బిట్లు అయితే వస్తాయి. 25 to 30 మార్క్స్‌కు హిస్టరీ ఉంటుంది. అది టిఎస్ అయితే 30 మార్కులు సెకండ్ పేపర్‌లో వస్తుంది. ఒక 15 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ పేపర్‌లో వస్తుంది. అంటే 45 మార్క్స్ ఇండియన్ హిస్టరీ వస్తుంది. సెకండ్ పేపర్‌లో ఏమైందంటే సెకండ్ పేపర్‌లో ఒక ఏరియా, వన్ ఏరియా టిఎస్‌కు. ఓకే, వన్ ఏరియా 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ, 20 మార్క్స్ తెలంగాణ హిస్టరీ. అది ఒక సెగ్మెంట్. సోషియాలజీ 50 మార్క్స్ ఒక సెగ్మెంట్. పాలిటీ కాన్స్టిట్యూషన్ ఒక సెగ్మెంట్ టిఎస్‌కు. ఏపీకి అయితే ఎలా ఉంది అంటే ఏపీకి అయితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 25 నుంచి 30 మార్క్స్ వస్తాయి ప్రిలిమ్స్‌లో. గ్రూప్ 2లో మెయిన్స్‌లో లేదు మళ్ళీ ఇండియన్ హిస్టరీ. మెయిన్స్‌లో ఓన్లీ 4 పేపర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఏపీ హిస్టరీ 75 మార్కులు, పాలిటీ కాన్స్టిట్యూషన్ 75 మార్కులు, ఎకానమీ 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు. ఈ 4 ఏరియాస్ ఉంటాయి. ఓకేనా? ఏపీ తీసుకున్నట్లయితే ఇఫ్ యూ టేక్ ఏపీ, సో ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీథింగ్ రిలేటెడ్ విత్ దిస్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ దట్ ఈస్ ఆస్క్డ్ ఓన్లీ ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్ మాత్రమే అడుగుతాడు. మెయిన్స్‌లో లేదు ఇది ఏపీపీఎస్సీకి అయితే. అదే గ్రూప్ 1 అనుకో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, మెయిన్స్‌లో ఉంది మళ్ళీ. మెయిన్స్ ఎలా? హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరంతా గ్రూప్ 2 పర్పస్ మీద. ఓకే, గ్రూప్ 2 అన్నప్పుడు దిస్ ఇస్ ఆల్ ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్.
మన క్వెషన్ ప్యాటర్నింగ్ ఎలా ఉంటుంది? ఏన్షియంట్ అయినా, మిడివల్ అయినా, మోడర్న్ అయినా లేదా ఏ సబ్జెక్ట్ అయినా క్వెషన్ ప్యాటర్నింగ్ ఎలా ఉంటుందంటే కొన్నేమో డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. కొన్నేమో ఎలా ఉంటాయంటే డైరెక్ట్ క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఓకే. సో, కొన్నేమో మరి స్టేట్మెంట్స్ అడుగుతాడు. స్టేట్మెంట్స్. ఈ క్రింది వాటిలో సరైనటువంటిదేది లేదా సరికానిదేది అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అని అంటాడు. ఈ క్రింది వాటిలో సరైనదేది, సరికానిదేది అలా అడుగుతాడు. కొన్నేమో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ రకంగా క్వెషన్ పేపర్ ఉంటుంది. ఈ 3 విధాలుగా క్వెషన్ పేపర్ అనేది అడుగుతాడు. అందువల్ల మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే మాత్రం ఫుల్ మార్క్స్ వి ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే. వన్ ఈజ్ ఏన్షియంట్ దట్ ఈస్ దేర్, వన్ ఈజ్ మిడివల్ ఈజ్ దేర్, వన్ ఈజ్ మోడర్న్ ఈజ్ దేర్. మరి ఎగ్జాక్ట్‌గా ఏన్షియంట్‌లో ఎన్ని అడుగుతాడో అని చెప్పలేము. సమ్ టైమ్స్ 10 మార్కులు అడగొచ్చు. సమ్ టైమ్స్ 8 మార్కులు అడగొచ్చు. ఓకే. మిడివల్‌లో 5 అడగొచ్చు, 7 అడగొచ్చు, 8 అడగొచ్చు. అట్లా ఓవరాల్‌గా అయితే 25-30 మార్క్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. గుర్తుందా? సో, ఓవరాల్ మార్క్స్ మనం చూసినట్లయితే 25-30 మార్క్స్. ఈ 30కి 30 కూడా తీసుకోవచ్చు. 25కి 25 కూడా తీసుకోవచ్చు. లేదా మిస్ అయితే మహా ఒకటేదైనా మిస్ అయితే మిస్ అవుతుంది. మరి ఏన్షియంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నట్టయితే దిస్ ఏన్షియంట్ బిగిన్స్ సో ఫ్రమ్ వేర్ ఇన్ ద సెన్స్ ఏన్షియంట్ బిగిన్స్ ఫ్రమ్ ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజ్‌పుట్స్ వరకు ఉన్నటువంటి అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. రాజ్‌పుట్స్ అని అన్నాం. రాజపుత్రులు రాజ్‌పుట్స్ అని అన్నాం. ఓకే. ఇక్కడ దాకా ఉన్నటువంటి అంశాలన్నీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, షోడశ మహాజనపదాస్, మౌర్యన్ ఎంపైర్, పోస్ట్ మౌర్యన్ ఎంపైర్, గుప్తాస్, గోల్డెన్ ఏజ్, సౌత్ ఇండియన్ డైనాసిటీస్‌లో బాదామి చాళుక్యాస్, పల్లవాస్, చోళాస్ ఇలా ఈ ఏన్షియంట్ అంతా ఒక సెగ్మెంట్ కింద ఉండడం జరిగింది. ఓకే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అన్నాం. సపోజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఎలా అడుగుతాడంటే 4 పట్టణాలు బయలుపడినటువంటి వస్తువులు. ఈ సింధు నాగరికత మరి చూసినట్లయితే సింధు నాగరికత అంతకుముందు ఉందా అంటే 1921 వరకు ఈ ఐవీస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ త్రవ్వకాలు 1921లో జరిగాయి. ఎక్స్‌కవేషన్స్ అని అంటున్నాం. త్రవ్వకాలను ఏమన్నామంటే ఎక్స్‌కవేషన్స్. ఈ త్రవ్వకాలు 1921లో జరిగాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కు. అంతకు ముందు ఈ నాగరికత గురించి తెలియదు. Okay, people did not come across this Indus Valley civilization till 1921. They believed that in India, civilization that was started with Aryans. ఆర్యులతోనే నాగరికత ప్రారంభమైంది అని విశ్వసించడం జరిగింది. కానీ 1921లో జరిగిన త్రవ్వకాల వల్ల భారతదేశానికి కూడా ఒక ఉన్నతమైన నాగరికత ఉంది అనే అంశం తెలిసింది. అలా ఈ నాగరికత పట్టణ నాగరికత. దీని యొక్క అంశాలేంటి? ఏమేమి ఉన్నాయి? ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్ we have to see. Okay. పట్టణాలు హరప్ప, మొహంజదారో, చెన్హుదారో, కాళీబంగన్, బన్వాలి, లోథల్, రంగపూర్, హస్తినాపూర్, రోపార్, ఓకే, సుర్కటోడా, సుత్కా జెండర్, రాఖీ గర్హి ఇలా ఏమేం పట్టణాలు ఉన్నాయి? వాటిలో ఏం దొరికింది? సపోజ్ మొహంజదారో అన్నాం. మొహంజదారోలో ఏం దొరికాయి? గ్రేట్ బాత్, స్నానం వాటిక అనేది ఎక్కడ లభ్యమైంది? త్రవ్వకాలలో ఎక్కడ లభ్యమైందంటే మొహంజదారోలో లభ్యమైంది. స్నానం వాటిక పొడవు వెడల్పులు ఏంటి అంటాడు. అది కూడా మనం తెలుసుకోవాలి. లేదా ఓడరేవు వీళ్ళ కాలం నాటి డాక్యార్డ్ ఎక్కడ లభ్యమైంది అంటాడు. లోథాల్. లోథల్‌లో ఓడరేవులు. అట్లా సో ఫస్ట్ టాపిక్ ఇట్ బిగిన్స్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆఫ్టర్ థాట్ వి హావ్ టు సీ దిస్ ఓకే ఆర్యన్ సివిలైజేషన్. ఆర్యన్ సివిలైజేషన్ అని చెప్పేసి అన్నాం. ఆర్యుల నాగరికత లేదా దీన్నే వేదకాలపు నాగరికత అని అన్నారు. వేదకాలపు నాగరికత అని చెప్పేసి అని అన్నాం. ఈ వేదకాలపు నాగరికత. వేద ఇస్ ఎ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ వర్డ్ విద్. వేద అనే పదం సంస్కృత పదమైన విద్ నుండి వచ్చినట్లుగా తెలుస్తుంది. విద్ అనగా జ్ఞానము లేదా తెలుసుకోవడం. ఆర్య అనగా ఉన్నతమైన లేదా గౌరవమైన. ఆర్యుల నాగరికత కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది? ఇట్ వాస్ స్టార్ట్ ఇన్ ద ఇయర్ 1500 BC and continued till 600 BC. There's a period of this Aryan civilization. In this, especially one is early Vedic civilization, one is later Vedic civilization. Early Vedic that was started in the year 1500 and continued till 1000. Later Vedic 1000 to 600. అలా ఈ రెండు రకాలుగా ఉంది ఈ నాగరికత. ఓకే, వేదకాలపు నాగరికత అని చెప్పేసి అన్నాం. తర్వాత జైన మతం, బౌద్ధ మతం అనే అంశాలు చూస్తాం. జైన మతం, బౌద్ధ మతం. బౌద్ధ మత గ్రంథాలు ఏమున్నాయి? ఇవన్నీ జైన మతము అని అన్నాం.
వన్ ఈజ్ బౌద్ధ మతము అని చెప్పేసి అన్నాం. బౌద్ధ సంగీతులు ఎక్కడ జరిగాయి? బౌద్ధ మత సూత్రాలు ఏంటి? బౌద్ధ మత సూత్రాలు ఏ రకంగా సమాజానికి ఆనాడు ఉపయోగపడ్డాయి? ఏ రకంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయడం జరిగింది? హౌ దీస్ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఎన్లైటన్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఆర్ హౌ జైన్ ప్రిన్సిపల్స్ ఎన్లైటన్ పీపుల్ ఇన్ ద సొసైటీ? జైన మత సూత్రాలు ప్రజలను ఏ రకంగా అభివృద్ధి చేశాయి లేదా పరివర్తనను తీసుకొచ్చాయి? ఈ అంశాలన్నీ జైన బౌద్ధ మతాల్లో చూస్తాం. ఏ బిట్ అయినా అడగవచ్చు మనకు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సంగీతులు జరిగాయి. బౌద్ధ మతంలో సంగీతి అని అన్నాం. సభలు సంగీతి అని అంటాం. జైన మతంలో పరిషత్లు అంటాం. ఎట్లా అడుగుతాడు? మొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది అంటాడు. మొదట జరిగినటువంటి మొట్టమొదటి జైన పరిషత్, జైన్ల పరిషత్తు ఎక్కడ జరిగింది? లేదా ఎవరు అధ్యక్షత వహించారు? ఈ మౌర్య సామ్రాజ్యం అనేది దట్స్ వన్ ఇంపార్టెంట్ ఏరియా. అలా ఏన్షియంట్ లో ఎక్కడి వరకు చూస్తామంటే టిల్ లాస్ట్. ఓకే. క్లాస్ బిగిన్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఐ విల్ టెల్ యూ. సిలబస్ ఐ విల్ టెల్ యూ. ఓకే. సిలబస్ అంతా కూడా ఏమేమి ఉందో అన్ని కూడా చెప్తాను. సో ఇక ఇదయిన తర్వాత పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ అయిన తర్వాత గుప్తుల సామ్రాజ్యం గోల్డెన్ ఏజ్ అని అన్నాం. గుప్తుల కాలాన్ని ఏమన్నామంటే స్వర్ణయుగము. ప్రపంచంలో 3 కాలాలు స్వర్ణయుగాలు. గ్రీకుల కాలంలో పెరిక్లేస్ యుగాన్ని స్వర్ణయుగం అంటే, రోమన్ల కాలంలో అగస్టస్ యుగాన్ని స్వర్ణయుగం అంటే, భారతదేశంలో మరి చూసినట్లయితే భారతదేశంలో మరి చూసినట్లయితే రెండవ చంద్రగుప్తుని కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. అలా గోల్డెన్ ఏజెస్ అని చెప్పేసి అని అన్నాం. గుప్తుల కాలాన్ని ఏమని అన్నామంటే స్వర్ణయుగంగా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. గుప్తా అనంతర యుగం చిన్న చిన్న ఇవి చూస్తాం. ఆ తర్వాత మరి హర్షవర్ధన కనూజ్ ను కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసింది ఎవరంటే హర్షవర్ధన అన్నాం. వర్ధన వంశం లేదా పుష్యభూతి వంశానికి చెందినవాడు. తర్వాత సౌత్ ఇండియన్ డైనాసిటీస్ చూస్తాం. సౌత్ ఇండియన్ డైనాసిటీస్ లో బాదామి చాళుక్యులు, పల్లవులు, చోళులు, అదే రకంగా రాష్ట్రకూటులు, తర్వాత రాజపుత్రులు, ఇలా ఈ ఏన్షియంట్ అంతా కూడా చూస్తాం. ఏన్షియంట్ అయిన తర్వాత మరి మిడివల్ హిస్టరీ అని చెప్పేసి అన్నాం. మధ్యయుగ భారతదేశ చరిత్ర ఎక్కడ అంటే దేస్ ముస్లిం దండయాత్రలతో స్టార్ట్ అవుతుంది. ముస్లిం దండయాత్ర అన్నాం. ఫస్ట్ ముస్లిం దండయాత్ర ఎప్పుడు అంటే క్రీస్తు శకం 712లో జరిగింది. 712లో జరిగింది. మహమ్మద్ బిన్ ఖాసిం అక్కడ స్టార్ట్ అవుతుంది. మహమ్మద్ బిన్ ఖాసిం దండయాత్రతో ఇది స్టార్ట్ అవుతుంది. అలా మరి ఢిల్లీ సుల్తానులు, ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన వాళ్ళకి ఏమని పేరంటే ఢిల్లీ సుల్తానులు. 5 వంశాలు పరిపాలన చేశాయి. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఎన్ని వంశాలంటే 5 వంశాలు పరిపాలన చేశాయి. వీళ్ళకి ఢిల్లీ సుల్తాన్స్ అని పేరు. ఢిల్లీ సుల్తానేట్. ఓకే. వన్ ఈ స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీ అంటే బానిస వంశం. బానిస వంశము అని చెప్పేసి అన్నాం. సెకండ్ వన్ ఈస్ ఖిల్జీ డైనాసిటీ. ఖిల్జీ. థర్డ్ వన్ ఈస్ తుగ్లక్ డైనాసిటీ. ఓకే. ఫోర్త్ వన్ ఈస్ సయ్యద్ డైనాసిటీ. సయ్యద్ డైనాసిటీ. లాస్ట్ వన్ ఈస్ లోడీ డైనాసిటీ. ఇలా ఈ వంశాలు పరిపాలన చేశాయి. వీళ్ళ తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది దస్వన్. మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు బాబర్. ఓకే. మొఘల్ సామ్రాజ్యాధినేత ఫస్ట్ రూల్ బాబర్ అన్నాం. అయితే మొఘల్స్ అందరికంటే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడు అక్బర్ అని అన్నాం. యు నో వెల్. చాలా మొఘల్ ఎంపైర్, ఎర్లీ మొఘల్స్, లేటర్ మొఘల్స్ ఇద్దరిని చూస్తాం. బాబర్, బాబర్ కుమారుడు హుమయూన్, హుమయూన్ కుమారుడు అక్బర్, అక్బర్ కుమారుడు జహంగీర్, జహంగీర్ కుమారుడు షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళందరినీ చూస్తాం. ఓకే. ఆ తర్వాత మధ్యలో షేర్ షా సూరి, సూర్ వంశానికి చెందిన షేర్ షా సూరి అని అన్నాం. ఇలా ఆల్ ఇంపార్టెంట్ ఏరియాస్ వీ హావ్ టు సీ ఇన్ దిస్. తర్వాత ఈ మొఘల్స్ ఇదంతా అయిన తర్వాత దెన్ మరాఠా, శివాజీ. శివాజీ గురించి చూస్తాం. మరాఠాలు, శివాజీ, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఇవన్నీ కూడా వన్ ఏరియా వీ హావ్ టు. సో ఇలా ఈ మిడివల్ అంతా కూడా ఇంపార్టెంట్. మిడివల్ లో మొఘల్ ఎంపైర్ ఇంపార్టెంట్, ఢిల్లీ సుల్తానేట్ ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తానేట్ లో ఈ 5 వంశాలు కూడా ఇంపార్టెంట్. దిస్ ఢిల్లీ సుల్తాన్స్ 5 డైనాసిటీస్ దే కేమ్ ఇన్ ద ఇయర్ 1206 అండ్ కంటిన్యూ టిల్ 1526. 1206 నుంచి 1526 వరకు పరిపాలన చేసిన వాళ్ళు ఢిల్లీ సుల్తానులు అని చెప్పేసి అన్నాం. దట్స్ వన్ ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత మొఘల్స్ అని అన్నాం. వీళ్ళైన తర్వాత వచ్చిన వాళ్ళు మొఘల్స్ అని చెప్పేసి అని అన్నాం. అలా ఈ మొఘల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడు మొఘల్స్ లో ఉన్నట్లయితే ఓకే. అక్బర్ కాలంలో దీన్ ఇలాహి అనేది ఒకటి. తర్వాత బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతి రద్దు చేయడం. ఓకే. తర్వాత హిందువుల పైన జిజియా పన్ను రద్దు. హిందువులపై జిజియా పన్ను రద్దు. హిందువుల పైన యాత్రికుల పన్ను రద్దు. ఈ 4గింటిని ఒక వరుస క్రమంలో పెట్టండి. అంటే ఏది ఫస్ట్ జరిగింది?
ఏది నెక్స్ట్ జరిగింది, ఏది నెక్స్ట్ జరిగింది అంటాడు. ఓకే. మరి బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతి 1562 1562లో బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని రద్దు చేసిన వాడు ఎవరంటే అక్బర్. హిందువుల పైన యాత్రికుల పన్ను రద్దు 1563, జిజియా పన్ను రద్దు 1564, ఇబాదత్ ఖానా ఏర్పాటు 1575, రాజధాని మార్పిడి 1571, దీని ఇల్లాహి మతాన్ని ఏర్పాటు చేయడం 1582. అంటే నీకు ఆర్డర్‌లో అన్నీ కూడా గుర్తుండాలి. ఇఫ్ యూ రిమెంబర్ దెన్ డెఫినైట్‌లీ యూ కెన్ సో, కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతాం. అట్లా ఈ మిడివల్ అంతా కూడా జాగ్రత్తగా చూస్తాం. ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు సీ. ఆఫ్టర్ దిస్ వి హావ్ టు సీ మోడర్న్ ఇండియా చూస్తాం. ఓకే. మోడర్న్ ఇండియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా. భారతదేశానికి యూరోపియన్ల రాక. భారతదేశానికి యూరోపియన్లు వర్తక వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు యూరోపియన్లు అని చెప్పేసి అన్నాం. అలా ఈ టాపిక్‌తో మనకు స్టార్ట్ అవుతుంది. మొదటగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, రెండవది డచ్ వాళ్ళు, మూడవది బ్రిటిష్ వాళ్ళు, నాలుగవది డానిష్, ఐదవది ఫ్రెంచ్. తర్వాత వాళ్ళొచ్చిన తర్వాత ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు. బ్రిటిష్ వారి అధికార స్థాపన ఎలా జరిగింది? ఓకే. తర్వాత మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో సిక్ వార్స్ అని అన్నాం. ఆ తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు. ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ సిపాయిలే కాబట్టి దీన్నేమని అన్నారంటే సిపాయిల తిరుగుబాటు అని అన్నారు. అందరూ సిపాయిలే. అందుకే దీన్ని సిపాయిల తిరుగుబాటు అన్నారు. దీన్ని మొదటి స్వాతంత్ర సంగ్రామము అని అన్నది ఎవరంటే విడి సావర్కర్. దీనిని నాగరికులకు, అనాగరికులకు మధ్య జరిగిన తిరుగుబాటు అని అన్నది టిఆర్ హోమ్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ వార్ బిట్వీన్ సివిలైజ్డ్ అండ్ అన్‌సివిలైజ్డ్. హూ కామెంటెడ్ లైక్ దట్? ఇట్ ఈస్ టిఆర్ హోమ్స్. ఓకే. అట్లా దీనికి కామెంట్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద కాజెస్? అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ ఏంటి? సోషల్ కాజెస్ ఏంటి? ఎకనామిక్ కాజెస్, రిలీజియస్ కాజెస్, ఇమ్మీడియేట్ కాజ్, వాట్ రిజల్ట్స్ ఆర్ దేర్? ఇది ఎలా జరిగింది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి సీ. దెన్ సోషియో రిలీజియస్ ఎన్హాన్స్‌మెంట్. సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనం. సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనంలో బ్రహ్మ సమాజ్ ఎలా ఏర్పడింది? ప్రార్థనా సమాజ్ ఎలా? యంగ్ బెంగాల్ ఉద్యమం, ఆర్య సమాజ్, సత్యశోధక్ సమాజ్, దివ్య జ్ఞాన సమాజ్, రామకృష్ణ మిషన్, యంగ్ బెంగాల్ ఉద్యమం, యజవా ఉద్యమం. ఓకే. ఇలా ఈ ఉద్యమాలన్నీ అంటే రెనోవేషన్ ఎలా వచ్చింది? అంటే సమాజంలో నెలకొన్న దురాచారాలు రూపుమాపి ఏ రకంగా మంచిని తీసుకురావడం జరిగింది. ఈ సోషల్ రిఫార్మర్స్ అనే అంశాలను ఇందులో చూస్తాం. సోషియో రిలీజియస్ రినైజాన్స్ మూవ్‌మెంట్ అని అన్నది. సోషియో రిలీజియస్ రినైజాన్స్ అంటే రీబర్త్ అని. అంటే ఉన్న సంఘంలో నెలకొన్న దురాచారాలన్నీ రూపుమాపారు. అంతకుముందు సతీ ఉండేది. సతీ సిస్టమ్ అంటే భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి. మరి సతీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు చేశారు? Sati Prohibition Act was passed in the year 1829 by Lord William Bentinck. Lord William Bentinck. Lord William Bentinck అని చెప్పేసి అని అన్నాం. ఓకే. Lord William Bentinck only passed the Sati Prohibition Act. సతీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడంటే 1829. బ్రహ్మ సమాజ్ ఎప్పుడంటే 1828. ఇట్లా సో అన్ని సమాజ్ బ్రహ్మ సమాజ్ 1828 బై రాజారామ మోహన్ రాయ్. యంగ్ బెంగాల్ మూవ్‌మెంట్ హెన్రీ వివియన్ డెరోజియో 1829. ఓకే. సో దేస్ ప్రార్థనా సమాజ్ ఆత్మారాం పాండురంగ 1867లో ఏర్పడింది. సత్యశోధక్ సమాజ్ 1873 మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆర్య సమాజ్ 1875 బై స్వామి దయానంద సరస్వతి. దివ్య జ్ఞాన సమాజ్ 1875 మేడం హెచ్బి బ్లావట్స్కీ, కల్నల్ వోల్కాట్. అంటే నీకు అన్ని సమాస్ దాని ప్రిన్సిపల్స్ ఏమన్నాయి, వాళ్ళ న్యూస్ పేపర్స్ ఏమన్నాయి, బుక్స్ ఏమన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిటన్ బై. ఓకే. సో సరోజిన్ నాయుడు అంటాడు. సరోజిన్ నాయుడు రాసిన బుక్స్ గుర్తుంటేనే వీకెండ్ లేదంటే లేదు. సరోజిన్ నాయుడు ఏం బుక్స్ రాసిందో ఫస్ట్ గుర్తుండాలి కదా. సో ఏది రాయబడలేదు అంటాడు. సరోజిన్ నాయుడుచే రాయబడని గ్రంథం ఏది అంటాడు. అట్లా వీ హావ్ టు సీ ఆల్ దోస్. ఆ తర్వాత మరి చూసినట్లయితే మనకు దస్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్. ఓకే. భారత జాతీయోద్యమం ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ అని అన్నాం. ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్. ఓకే. ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ ఇఫ్ యూ సీ 1885 to 1905 దిస్ ఈస్ కాల్డ్ మోడరేట్ ఎరా.
మితవాదుల యుగము అన్నారు. 1905, 1920 అతివాదుల యుగం అన్నారు. ఎక్స్ట్రీమిస్ట్ ఎరా 1920 అండ్ 1947 దిస్ ఈస్ కాల్డ్ గాంధీయన్ ఎరా. మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం ఈ 3 చూస్తాం. 1947 వరకు ఉన్నటువంటి అంశాలు, ఆ తర్వాతి అంశాలు కూడా మనం ఇంపార్టెంట్ అన్ని కూడా చూస్తాం. ఇలా హిస్టరీలో ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు సీ. సో ఏది వదిలిపెట్టకుండా దెన్ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ కూడా చూస్తాం. అన్నీ కూడా చూస్తాం. ఓకే. హిస్టరీలో ఒక మార్క్ కూడా మిస్ అవ్వదు. మిస్ అయితే మహా 1, 2 మార్క్స్. 25 మార్కులకు 1 మార్కు లేదా 2 మార్కులు మిస్ అవ్వచ్చు చెప్పలేం. ఎక్కడో రాయడంలో సో 1 మార్కు లేదా 2 మార్క్స్ పోవచ్చు. మిగతా 23 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. 25కి 23, 30 ఇచ్చాడనుకో ఒక 2 మార్కులు పోతాయి. 27, 28 మార్కులు అయితే కంపల్సరీ వస్తాయి. కానీ దీనికి కావాల్సింది శ్రమ, పట్టుదల. ఓకే. శ్రమ, పట్టుదల. వితౌట్ దీస్ 2 థింగ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అచీవ్ గోల్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గోల్ యూ మస్ట్ బి వెరీ స్టబ్బార్న్. బాగా స్టబ్బార్నెస్ ఎక్కువ ఉండాలి. చేయాలంటే చేస్తాను అనే ఫైర్ అనేది ఉండాలి. ఓకే. పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఓకే. బేజారు రాకూడదు. అయ్యో! ఈ సబ్జెక్ట్ ఏదో నాకు అర్థం కాలేదంటే అది ఎందుకు అర్థం కాలేదు? వేరే వాళ్ళకి అర్థం కావడం ఏంటి? నాకు అర్థం కాకపోవడం ఏంటి? యెస్, ఐ హావ్ టు అనేది ఉండాలి. ఓకే. నేను ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి అని బలంగా మైండ్‌లో ఫిక్సప్ అయిపోవాలి. అదే విధంగా కష్టపడాలి. ఓకే. యూ హావ్ టు ఫిక్స్ అ ప్లాన్. యూ హావ్ టు ఎగ్జిక్యూట్ ప్లాన్. ఫిక్సింగ్ ప్లాన్ ఈస్ వెరీ ఈజీ. ఎవ్రీ డే ఐ హావ్ టు రీడ్ అట్‌లీస్ట్ 5 అవర్స్. క్లాస్ కాకుండా ఒక 4 గంటలు చదవాలి, 5 గంటలు చదవాలి. దట్ ఈస్ ప్లాన్. ఎగ్జిక్యూషన్ ఈస్ ఇంపార్టెంట్. 5 గంటల ప్లాన్ ఉంది. ఒక్కనాడు 5 గంటలు చదవకపోతే రిజల్ట్ ఎలా వస్తుంది? 5 గంటలే చదవాలి. క్లాస్‌కి ఒక 6 గంటలో, 5 గంటలు పోతాను. 5 అవర్స్ క్లాస్ ఉంది. లేదా 4½ అవర్స్ క్లాస్ ఉంది. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత హాస్టల్‌కెళ్ళిన తర్వాత 5 అవర్స్ టైమ్ టేబుల్ యేసుకున్నాం చదవాలని. హిస్టరీ 1 అవర్ చదవాలి. జియోగ్రఫీ 1 అవరు. కరెంట్ అఫైర్స్ 1 అవరు. ఓకే. పాలిటీ, కాన్స్టిట్యూషన్ 1 అవరు. ఎకానమీ 1 అవర్. ఈ 5 సబ్జెక్ట్స్ ఉంది అని అనుకున్నాం. ఈరోజు షెడ్యూలు. ఈరోజు షెడ్యూల్ ఏమైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే గదా! ఎగ్జిక్యూట్ చేస్తే గదా! 1 అవర్ ఎకానమీ చదవాలంటే చదివి తీరాలి. నీకు వేరే ప్రపంచం అవసరం లే. ఓన్లీ జాబ్, జాబ్, జాబ్ అదే ఉండాలి. అట్లా ఉంటేనే జాబ్ వస్తుంది. అనేక రకాల వ్యాపకాలుంటే మాత్రం రాదు. డిఫరెంట్ ఓ గంట సేపు చదువుకోవడం, మళ్ళీ ఎవరో ఫ్రెండ్ పిలిస్తే బయటికెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం రావడం, మళ్ళీ ఎప్పుడో తిండి తినడం, ఎప్పుడో నిద్రపోవడం, ఎప్పుడో లేవడం ఇదంతా ఇండిసిప్లైన్. ఓకే. ఇండిసిప్లైన్డ్ లైఫ్‌లో ఇది సాధ్యం కాదు. డిసిప్లైన్డ్‌గా ఉండాలి. 5 గంటలకు లేవాలంటే లేసి తీరాలంతే. భూకంపం వచ్చినా నాకు సంబంధం లేదు. నేను 5-6 సేమ్ టైమ్ టేబుల్ ఉంది. హిస్టరీ చదవాలి. 5-6 చదివి తీరాలంతే. ఓకే. 6-7 ఈ సబ్జెక్ట్ చదవాలి. 7-8 ప్రిపేర్ అవ్వాలి. స్నానం, సంధ్యం అనేది తీసుకొని 8:30కి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. 9 కంతా క్లాస్‌కొచ్చేయాలి. అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్‌లో వెళితే 100% ఏదన్నా అవుతుంది. సిస్టమాటిక్‌గా వెళ్ళలేదనుకో అన్‌సర్టెన్‌గా ఉంటే ఉండదు. జరగదది. రాదు. ఓకే. అందువల్ల సో, సిస్టమాటిక్‌గా క్లాసెస్ అయితే రెగ్యులర్ జరుగుతాయి ఇక్కడ. ఏ ఇబ్బంది ఉండదు. ఆల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ మాస్టర్స్. నువ్వు ఎక్కడ ఏమడిగినా చెప్తారు. ఓకే. రెగ్యులర్‌గా టెస్ట్‌లు జరుగుతాయి. తర్వాత గ్రాండ్ టెస్ట్‌లు పెట్టడం జరుగుతుంది. మామూలుగా యూనిట్ వైస్ టెస్టే కాకుండా సబ్జెక్టు ఒక్కొక్క దీని మీద గ్రాండ్ టెస్ట్‌లు కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత నీకు క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. టెస్ట్ రాసావు. నీకు ఊరికే కీ ఇచ్చి వదిలేసేది ఉండదు. నీకు ఈ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ నీకేమేమి టెస్ట్ పేపర్స్‌లో ఏమిచ్చారో దాన్ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎందుకు తప్పయింది? మీరేం రాసారు? యెస్. మీ తప్పేమైంది? ఏం చేశారు క్వెషన్ పేపర్‌లో? ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? 25కు 18 వచ్చాయి. ఎక్కడ పోయింది మార్కు? ఎందుకు పోయింది? ఇదంతా కూడా ఉంటుంది. అందువల్ల సిస్టమాటిక్‌గా ఉంటే మాత్రం 100% యూ కెన్ గెట్ జాబ్స్. దీనికి డిగ్రీ బుక్స్ ఏమన్నా తీసుకోవాలి. హిస్టరీకి డిగ్రీ సెకండ్ ఇయర్ బుక్, ఫస్ట్ ఇయర్ బుక్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ ఉంది. లేదు బీఏ ఫస్ట్ ఇయర్ అని బీఏ ఫస్ట్ ఇయర్, బీఏ సెకండ్ ఇయర్. టీఎస్‌పీఎస్సీ అయినా, ఏబీపీఎస్సీ అయినా డిగ్రీకి అదే బుక్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ 1526 దాకా ఉంటుంది ఏన్షియంట్ నుంచి. 1526 నుంచి మోడర్న్ వరకు ఒక బుక్ ఉంటుంది. ఆ 2 తీసుకోవాలి. ఓకే. అలా తీసుకొని చదవాలి. లేదు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఏన్షియంట్ ఆర్ఎస్ శర్మ, మెడివల్ సతీష్ చంద్ర, మోడర్న్ బిపిన్ చంద్ర అవి చదవాలి. ఆర్ఎస్ శర్మ ఫర్ ఏన్షియంట్. ఏన్షియంట్‌కు ఆర్ఎస్ శర్మ బుక్ చదవాలి. ఓకే. ఎన్‌సీఈఆర్‌టీ ఆర్ఎస్ శర్మ చదవాలి. మెడివల్ మరి చూసినట్లయితే సతీష్ చంద్ర బుక్ చదవాలి. సతీష్ చంద్ర. మోడర్న్ ఏమో బిపిన్ చంద్ర చదవాలి. 3 బుక్‌లు సెపరేట్ చదవాలి. ఒకటే నేను తెలుగు మీడియం అంటే బెటర్ టు గో ఫర్ బీఏ బుక్స్ చదివినట్లయితే యూ విల్ గెట్ గుడ్ నాలెడ్జ్.
ఓకే. థియరిటికల్‌గా ఉంటుంది. బిట్స్ అవన్నీ ఉండవు. థియరిటికల్‌గా ఇచ్చుకుంటూ పోతాడు. మధ్యలోనే బిట్స్ కూడా అన్నీ కూడా వస్తాయి. ఓకే. ఇలా ఇదంతా కూడా మరి రిలేటెడ్ టు హిస్టరీ అని చెప్పేసి అన్నాం. ఇబ్బందయితే లేదు. హిస్టరీ గురించి భయపడాల్సిన పని ఏమీ ఉండదు. మీకన్నీ గూడా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్. ఐ విల్ ఆస్క్ యూ. ఓకే. ఇది రాసుకున్నారా? ఈ పాయింట్ అర్థమైందా? 1885, 1905 ఎందుకు రాసాను నేను బోర్డ్ మీద? ఈ పాయింట్ ఎందుకు రాసాను? ఇది మితవాదుల యుగం అన్నాం. మితవాదులంటే ఎవరు? మితవాదుల్లో ఎవరెవరున్నారు? వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏముంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఆస్క్ యూ. అండ్ ఆఫ్టర్ థట్ ఓన్లీ ఐ విల్ గో ఫార్వర్డ్. ఓకే. మీరు సరే ఇది అర్థమైంది, ఇది రాసుకున్నాన్న తర్వాతనే ముందుకెళ్తాను. ఎన్ని సార్లయినా సరే రిపీటెడ్‌గా చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎందుకోసం ఇక్కడ చేరావు? ఉద్యోగం కోసం చేరావు. నీకు ఉద్యోగం రాకపోతే అది నీకు నష్టం, మాకు నష్టం. ఓకే. సో, అందువల్ల నీ ఉద్యోగం ఖచ్చితంగా తీసుకోవాలి. 100% యూ హావ్ టు సెక్యూర్ జాబ్. థాట్స్ అవర్ గోల్. ఓకే. అందుకు సో, మీరు బాగా కష్టపడాలి. సో, ఏది అర్థం కాకపోయినా యూ ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్. ఓకే. హిస్టరీ గురించి మాత్రం నువ్వేమని అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ మీ. సో, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ నువ్వు ఎక్కడ ఏది అడిగినా చెప్తాను. మూవ్‌మెంట్ ఎవ్రీథింగ్. అఫ్‌కోర్స్ వేరే మాస్టర్స్ ఉన్నారు దాంట్ల. ఓకే. మూవ్‌మెంట్ ఈజ్ స్టార్ట్ బై సమ్ అదర్స్. మూవ్‌మెంట్‌కి వేరే మాస్టర్ ఉన్నారు. ఓకే. సో, అదే రకంగా ఇంకా వేరే వేరే ఉంటారు. కానీ యూ ఆర్ అట్ లిబర్టీ ఏదైనా అడగాలనుకో ఇప్పుడు తెలంగాణ హిస్టరీలో సార్ కాకతీయాస్‌లో గణపతి దేవ వేయించిన శాసనం ఏది ఏం గుర్తు రాలేదన్నాం అనుకో, యూ కెన్ ఆస్క్ మీ. గణపతి దేవ ఏం శాసనం వేయించాడు? మోటుపల్లి అభయ శాసనం వేయించాడు. రుద్రమదేవి ఏం శాసనం వేయించింది? మల్కాపురం శాసనం వేయించింది. రుద్రమదేవి కమాండర్స్ ఎవరు? హూ ఆర్ ద కమాండర్స్ ఆఫ్ రుద్రమదేవి? గోన గన్నారెడ్డి, పొంకల మల్లయ్య, రేచర్ల ప్రసాదిత్య నాయుడు, జన్నిగదేవ. కమాండర్స్ కానిదెవరు అంటాడు ఎగ్జామ్. రుద్రమదేవి కమాండర్స్‌లో ఈ క్రింది వానిలో లేనిదెవరు అంటారు. నలుగురున్నారు వీళ్ళు. నలుగురు గుర్తుంటేనే లేనిదెవరో గుర్తుంటుంది. లేదంటే గుర్తుండదు. రుద్రమదేవుని కత్తితో పొడిచి చంపినట్లు తెలియజేసిన శాసనం ఏది? ఈ క్రింది వాటిలో చందుపట్ల శాసనం, ఓకే, మల్కాపురం శాసనం, లేదా మోటుపల్లి అభయ శాసనం, లేదా కాజీపేట శాసనం. ఇట్లా అడుగుతాడు. మరి ఏ శాసనం చెప్తుందంటే మనకు తెలిస్తేనే వి కెన్ ఆన్సర్. చందుపట్ల ఇన్స్క్రిప్షన్ సెడ్ దట్ రుద్రమదేవి అట్ లాస్ట్ వాస్ స్టాప్డ్ అండ్ కిల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కాయస్థ అంబదేవ. అట్లా నీవు ఎక్కడ ఏమడిగినా చెప్తాను. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ మీ అట్ ఎనీ టైమ్. ఓకే. జాగ్రత్తగా మీరు మాత్రం చదువుకుంటే ఎప్పుడో కాదు ఇప్పుడే జాబ్ వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది. ఓకే. నోటిఫికేషన్ ఇది ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది. ఇప్పుడు గాన సిస్టమాటిక్‌గా కూర్చొని చదవగలిగితే 100% యూ ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ లైఫ్. ఓకే. గెట్టింగ్ గవర్నమెంట్ జాబ్ ఈస్ నాట్ సో ఈజీ. ఓకే. అంత ఈజీ అయితే కాదు. కానీ కష్టపడాలి. కష్టపడితే వస్తుంది. ఓకేనా? ఇంకా ఏమైనా ఇఫ్ యూ హావ్ ఎనీథింగ్ టు ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ. రిలేటెడ్ టు దిస్ ఇంకా ఏమైనా నీకు డౌట్స్ ఉంటే అడిగితే చెప్తాను. వేరెవర్ ఇట్ మే బి ఐ విల్ టెల్ యూ. ఓకేనా? అదర్ మాస్టర్స్ ఆర్ వెయిటింగ్. నీకేం ఇబ్బంది లేదు. హిస్టరీ వరకు సో, హిస్టరీలో నువ్వు ఎక్కడ ఏదడిగినా చెప్తాను. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఎనీ టాపిక్. ఏ టాపిక్ అయినా ఐ కెన్ ఈజీలీ ఎక్స్‌ప్లెయిన్ అండ్ యూ కెన్ అండర్‌స్టాండ్. అండ్ మనం ఏమైతే క్లాస్‌లో డిస్కస్ చేసామో అవే వస్తాయి ఎగ్జామినేషన్‌లో కూడా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు క్వెషన్ పేపర్ చూస్తేనే అయ్యో! నాకేది ఇది రాలేదే అని భయపడాల్సిన పని లేదు. వరుస పెట్టి మన క్లాస్‌లో ఏం డిస్కస్ చేసింటే అవే ఉంటాయి. ఏమంటే చదవాలి. స్టేట్మెంట్స్ కొన్నుంటాయి, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కొన్నుంటాయి, డైరెక్ట్ క్వెషన్స్ కొన్నుంటాయి, అట్లా ఉంటాయి. ఓకేనా? ఇంకా ఏమన్నా మరి డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? చెప్పు. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్ టు ఆస్క్ మీ. ఓకే. క్లాస్ బిగిన్ అయినప్పుడు మళ్ళీ సిలబస్ అంతా క్లియర్‌గా ఏ టు జెడ్ ఐ విల్ టెల్ యూ. ఓకేనా? రైట్. థాంక్ యూ.